99 టీవీ నేను సంజన. దేశంలో మరో ప్రత్యేక రాష్ట్రం పుట్టబోతుందా? కర్ణాటకలో మళ్ళీ బంటలు చెలరేగుతున్నాయి. ఉద్యోగాలు లేవు, కనీస మౌలిక సదుపాయాలు దూరం అవుతున్నాయి. ఈ అసమానతలే ఇప్పుడు ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ గా మారింది. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటూ బెల్గాం, బీదర్, గడగ్, కాలబురిగి జిల్లాల నాయకులు, ప్రజా సంఘాలు ఉమ్మడిగా ప్రత్యేక రాష్ట్ర జపం చేస్తున్నాయి. అయితే ఈసారి ఈ నినాదానికి బలమిచ్చిన వ్యక్తి అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కేజ్. ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రికి ఆయన రాసిన లేఖ కొత్త రాజకీయ చర్చకు నాంది పలికింది. ఈ నినాదం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయనే అభిప్రాయం ఉంది. కన్నడ నాట ఉత్తర, దక్షిణ వైవిధ్యం వేరుగా ఉంటుంది. అందుకే రాజకీయ నిరుద్యోగ నేతలు తమ రాజకీయ అవసరాల కోసం అప్పుడప్పుడు ఈ ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని తెరపైకి తెస్తూ ఉంటారనే వాదన చాలా కాలంగా ఉంది. బీదర్ నుంచి ఉత్తర కన్నడ వరకు మొత్తం 15 జిల్లాలు అభివృద్ధి పరంగా వెనుకబడి ఉన్నాయి. సొంత పార్టీ నేతలతో తీవ్ర విభేదాలు, అసంతృప్తితో రగిలిపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు ప్రత్యేక ఉద్యమంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే చర్యలకు దిగుతున్నారు. సీఎం పదవి చుట్టూ తిరుగుతున్న అధికార పోరు, డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య పెరుగుతున్న దూరాలు, అధికార పార్టీలో సైలెంట్ వార్ రోడ్డున పడే రోజు ఎంతో దూరం లేదనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య కౌంటర్ అటాక్ చేస్తూనే తన రాజకీయ వారసుడిని తెరపైకి తెచ్చి తన సీటును పదిలం చేసుకుంటున్నారనే టాక్ కూడా నడుస్తోంది. సొంత పార్టీలోని లుకలుకలు, అసంతృప్త పరిణామాలు అధికార పార్టీ నేతల మధ్య చీలికలకు అద్దెం పోస్తోంది. ఇక ఈ క్రమంలోనే రాజకీయ వేదికపై ఒక్కసారిగా బాంబులా పేలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కేజ్ ఒక్క అడుగు ముందుకేసి ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ను బలంగా వినిపించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఏకంగా ప్రధాని, రాష్ట్రపతులకు లేఖ రాయడం రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. దక్షిణ కర్ణాటక ఆధిపత్య ప్రభుత్వం ఉత్తర జిల్లాలను నిర్లక్ష్యం చేస్తోందని, సవతి తల్లి వైఖరితో వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాసిన ఈ లేఖతో ఉత్తర కర్ణాటక పోరాట సమితి, అలాగే ఉత్తర కర్ణాటక వికాస్ వేదిక వంటి సంఘాలు, ఉత్తర కర్ణాటక పోరాట సమితి, అలాగే ఉత్తర కర్ణాటక వికాస్ వేదిక వంటి సంఘాలు కొత్త ఊపిరి పీల్చుకున్నాయి. బెల్గాంలో జరగనున్న శీతాకాల సమావేశాల్లో తమ డిమాండ్లను ఆమోదించకపోతే శాసనసభ భవనంపై ప్రత్యేక రాష్ట్ర జెండా ఎగురవేస్తామని హెచ్చరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. ఎప్పటి నుంచో ఉన్న ఈ డిమాండ్ కు అధికారకుడు దివంగత నేత ఉమేష్ కత్తి దేశంలో 50 రాష్ట్రాలు అవసరం, కర్ణాటకను 2 రాష్ట్రాలుగా విభజించాలి అని ఆయన అప్పట్లోనే స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన కలను కొనసాగిస్తున్నట్లే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కేజ్ లేఖ కనిపిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయా, లేక సొంత అసంతృప్తి కారణాలా అన్న సందేహాలు వినిపిస్తుండగా, అభివృద్ధి, అసమానతలే ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కారణమా అన్న ప్రశ్నలే ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కర్ణాటక ప్రజలు మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి కావాలి, గౌరవం కావాలి. ఇవి రాకపోతే వేరే రాష్ట్రం తప్ప దారి లేదని తెగ చెప్తున్నారు ఉత్తర కర్ణాటక ప్రజలు. ఇక రాజు కేజ్ లేఖలో కన్నడ రాజకీయాల్లో కొత్త కదలిక మొదలైంది. ఇది కేవలం రాజకీయ గాలిపటమా, లేక నిజంగా అభివృద్ధి కోసం వినిపిస్తున్న ఉద్యమమా? బెల్గాం నుంచి బెంగళూరు వరకు ఇప్పుడు అందరి దృష్టి ఒకే ప్రశ్నపై. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం అవుతుందా? సమాధానం రాబోయే శీతాకాల సమావేశాల తర్వాత తెలుస్తోంది.